హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి అగ్ని పరీక్ష షో మామూలుగా నడుస్తలేదు, ఓ రేంజ్లో నడుస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం, అభిజిత్ ఈ పేరు మామూలుగా లేదు అనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత బీబీ సీజన్ 4 ఎప్పుడైతే వచ్చింది, ఆల్రెడీ ఇప్పుడు బీబీ సీజన్ 9, ఆల్మోస్ట్ 4-5 years తర్వాత ఆ కంటెస్టెంట్స్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యాడు అని అంటే దానికి ఇంపాక్ట్ ఎలా ఉండాలి? మామూలుగా లాస్ట్ సీజన్ గెలిచి లాస్ట్ సీజన్లో ఉన్న కంటెస్టెంట్ని గుర్తుపెట్టుకోవడమే పెద్ద గగనం. అలాంటిది సీజన్ 4 విన్నర్, సీజన్ 4లో జరిగిన 4 years తర్వాత ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 5 years ఇప్పుడు వచ్చేసరికి ఎంత క్రేజ్ ఉంటుంది అని అంటే, నిజంగా ఈ ఘనత, ఈ సిచ్యువేషన్ ఓన్లీ ఫర్ అభిజిత్కి మాత్రమే చెందుతుంది. ఎందుకనంటే అభిజిత్ ఎప్పుడైతే జడ్జిగా వస్తున్నాడు అని చెప్పేసి అని అన్నారో అప్పటి నుంచే మామూలు హైప్ కాదు, ఓ రేంజ్ హైప్ అయితే క్రియేట్ అయింది. అగ్ని పరీక్ష షోకి ఇంపాక్ట్ అనేది మామూలుగా లేదు. 1% 10% అని కాదు, ఏకంగా 100% హైప్ తీసుకొచ్చాడు. 100% ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలిగాడు. ఇప్పుడు చాలామంది అని అంటున్నారు ఓన్లీ అభిజిత్ వల్లనే షో హిట్ అవుతుందంటే, అలా అని కాదు. ఆ షోకి ఇంపాక్ట్ అనేది ఎక్కడ మొదలైంది అని అంటే, అప్పటిదాకా అగ్ని పరీక్ష షో అనేది ఏముంటుందిలే, అంత సినిమా లేదులే. నేను చాలామంది అభిజిత్ ఎంటర్ అవుతున్నాడు, అభిజిత్ జడ్జిగా రాబోతున్నాడు అన్నప్పుడు కూడా నాకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే నేను వచ్చే ఛాన్సెస్ హైలీగా ఉంది, బట్ అభిజిత్ ఒప్పుకుంటే కానీ అది జరగదు అని చెప్పేసి అన్నాను. సడన్గా చూస్తే అభిజిత్ వచ్చేసాడు. అంత రేంజ్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అభిజిత్ అంత రేంజ్ క్రేజ్ సంపాదించుకున్నాడంటే, తన యాటిట్యూడ్ అవని, తన క్యారెక్టర్ అవని, అక్కడ ఆడిన విధానం అవని, బయటకు వచ్చినాక తను ఉండే విధానం అవని, అండ్ ఎప్పుడైతే బయటకు వచ్చాడో బయటకు వచ్చినప్పుడు కూడా అంతే పాజిటివిటీ, ఇప్పటికి కూడా అదే పాజిటివిటీని మెయింటైన్ చేస్తున్న ఏకైక కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఓన్లీ అభిజిత్కి మాత్రమే సొంతమైంది, అభిజిత్ వల్లని. మిగతా జడ్జెస్ ఉన్నారు కదంటే, మిగతా జడ్జెస్ ఏం తక్కువ కాదు, వాళ్ళకుండే క్యాపబిలిటీ వాళ్ళకుంది, వాళ్ళకుండే క్రేజ్ వాళ్ళకుంది. బట్ హైప్ ఎక్కువగా తీసుకొచ్చింది అభిజిత్. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు, అభిజిత్ చుట్టే తిరుగుతుంది అనడానికి రీజన్ మాత్రం ఇదే అనమాట. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటి వరకు కంప్లీట్గా ఒక పాజిటివ్ టాక్ తోటి ఇప్పటి వరకు ఒక కంటెస్టెంట్ ఉన్నాడు అని అంటే అది బికాజ్ ఆఫ్ ఓన్లీ అభిజిత్ మాత్రమే. అందుకే చెప్తున్నాను, అభిజిత్ ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదంతా ఒప్పుకొని తీరాల్సింది. ఎందుకంటే బయట అంత రేంజ్ బజ్ క్రియేట్ అయింది. సో అది మాట్లాడుకోవాల్సిన విషయమే కాబట్టి అందుకనే పర్టికులర్గా చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు కింద చూడండి, నేనే అని కాదు, ఏ రివ్యూర్ వీడియో చేసినా కూడా కింద అభిజిత్ పేరే ఎక్కువగా ఉంటూ ఉంది. అలాగని చెప్పేసి నవదీప్ ఏం తక్కువ అంటే, నవదీప్ కూడా ఏం తక్కువ కాదు, నవదీప్ కూడా సూపర్ డూపర్ బంపర్. ఎందుకంటే ఆయన టైమింగు, ఆయన పంచులు కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ ఆయనకు ఉండాల్సింది ఎక్కువగానే ఉంది. బట్ ఏంటంటే ఒక పాజిటివిటీ వైబ్ తోటి అండ్ అంత క్రేజ్ని తీసుకొచ్చింది మాత్రం అభిజిత్ అని చెప్తున్నాను తప్పితే, మిగతా ఎవరైతే జడ్జెస్ ఉన్నారో బిందు మాధవి గారు అని, ఆమె కూడా ఆడపులి, లేడీ టైగర్, ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని కావాల్సి ఉంది. ఓటీటీలో ఎక్కువగా బాగా రీచ్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది బిందు మాధవి, తర్వాత అఖిల్. సో వీళ్ళిద్దరి మధ్యన అప్పుడు అఖిల్కి అభిజిత్కి ఎలా అయిందో ఇక్కడ కూడా బిందు మాధవికి అఖిల్ సార్థక్కి వీళ్ళిద్దరికి కూడా అదే జరిగింది అనమాట. సో దానివల్ల హైప్ అయిందానంటే తన జెన్యునిటీ, తను ఎంతవరకు ఉండాలో, ఎలా గేమ్ ఆడాలి, మైండ్. ఇప్పుడు చాలామంది ఏంటంటే బిగ్ బాస్ ఫిజికల్ గేమే కాదు, ఫిజికల్లీ మెంటల్లీ అన్ని ఓవరాల్గా అన్ని ఎమోషన్స్ని క్యారీ చేసుకుంటూ ఉండాలి. దాంట్లో కొంచెం మైండ్ గేమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఇక ఇప్పటి వరకు ఈ జడ్జెస్ ఈ చుట్టూ ఉన్న ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బిగ్ బాస్ షో ముందు అగ్ని పరీక్ష అనేది రావడం అనేది, ఈ రేంజ్లో హైప్ రావడం అనేది బికాజ్ ఆఫ్ ఓన్లీ అభిజిత్ మాత్రం. ఆ పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచే రచ్చలేపుతున్నారు. సో మిగతాది అగ్ని పరీక్ష అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. అండ్ క్లియర్గా మాట్లాడాల్సింది, ఆల్రెడీ 15 మంది షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ మొన్న 15th August కూడా హాలిడే ఉండే. నిన్న జరిగిన అప్డేట్స్, మొన్న జరిగినాయి. ఓవరాల్గా 15 మెంబర్స్ని తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి బిగ్ బాస్లో పెట్టినట్టుగానే షో టాస్క్లు, బిగ్ బాస్లో పెట్టిన కంటెస్టెంట్స్కి ఏ విధంగా పెడతారో అలాగే టాస్క్లు పెడుతున్నారు. అలాగే సంచాలకు ఉంటారు, అలాగే కెప్టెన్ కూడా ఉంటారు. ఇలా చాలా జరుగుతున్నాయి. కెప్టెన్గా ఫస్ట్గా నాకు తెలిసినంత వరకు 1 రోజు ఉంటారా 2 రోజులు ఉంటారా తెలియదు, కానీ ఒక ఎపిసోడ్కి అనుకోండి, లేదంటే 2 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్లు. మొత్తానికి ఫస్ట్ జరిగినప్పుడు మాత్రం కెప్టెన్ పూజా శెట్టి అంట. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం శ్వేతా శెట్టి.
శ్వేతా శెట్టి అయినా ఈమె కూడా ఉంది అనమాట. శ్వేతా శెట్టి అంటే ఎవరు, మన ప్రోమోలో ఫస్ట్ ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ మాత్రం ఉన్నది చూసారా, ఫస్ట్ స్టార్టింగ్లో ఒక అమ్మాయిని చూపించారు కదా, ఆమె శ్వేతా శెట్టి. ఆమె ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కెప్టెన్ అనమాట. సో ఓవరాల్గా ఫస్ట్ షూటింగ్ జరిగినప్పుడు 13-14 షూటింగ్ జరిగినప్పుడు కూడా ఆ షూటింగ్లో మ్యాక్సిమం అంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ 15 మెంబర్స్ అయిపోయాక షూటింగ్ జరిగినప్పుడు ఏంటి అంటే ఆ 15 మందిని సెలెక్ట్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ నెంబరింగ్ టాస్క్ కానీ, మన పాట్ బ్యాలెన్సింగ్ టాస్క్ కానీ, అండ్ ట్రూత్ ఆర్ డే టైపు ఒక టాస్క్ కానీ, అంటే రియల్ ఆర్ ఫేక్ గెస్సింగ్, అలాగా రోప్ తోటి, అలా చాలా టాస్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. అవన్నీ రివీల్ చేయలేము, ఎవరు గెలిచారు ఎవరు గెలవలేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పలేము. ఎందుకంటే ఆ షో మీద ఇంపాక్ట్ అవుతుందని ఆల్రెడీ ముందు నుంచి కూడా చెప్తున్నాను. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం అలాంటివన్నీ రివీల్ చేయొద్దు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎపిసోడ్ని రివ్యూ చేయాలి, ఆ ఎపిసోడ్ని మీరు ఎంజాయ్ చేయాలి అనే ఆలోచన మాకు కూడా ఉంటుంది కాబట్టి దాన్ని లీక్ల వైజ్గా మీకు చెప్పదలుచుకోలేదు. సో టాస్క్లు అయితే ఒక 7-8 టాస్క్లు అయితే జరిగినాయి. అందులో అంటే బిఫోర్ 15కి ఆల్రెడీ ఎపిసోడ్లు జరిగిన దాంట్లో అమ్మాయిల హల్చల్ అంతా ఇంత కాదు, ఒక రేంజ్లో అనమాట. సో టాస్క్లు నెంబరింగ్ టాస్క్ ఎలా ఉంటుంది, నేను ఫస్ట్ ప్లేస్ అంటే నేను ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి దాంట్లో కూడా ఫిజికల్గా అయ్యారంట అమ్మాయిలు, మాత్రం మామూలుగా రచ్చలేపలేదు. కొంతమందికి చిన్న చిన్న మైనర్గా దెబ్బలు తగిలాయి, చేతులకు కానీ ఫేస్కి కానీ నెక్కి కానీ కొంతమందికి తగిలినాయంట. అందులో ఒక 3-4 అయితే గట్టిగా ఆడుతురంట లేడీస్ అయితే. ఆ టాస్క్లో అయిపోయాక వాళ్ళు ఓటప్పిల్ ఉంటుంది కదా, ఇందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఓటప్పిల్ అడగడము, ఓటప్పిల్ చేసుకోవడము, అలాంటిది ఆల్రెడీ మన ఎవరు శ్రేయ అని ఒక యంగ్ అండ్ డైనమిక్ లేడీ అని చెప్పాం కదా, 19 years old అని చెప్పాం కదా, ఆ అమ్మాయికి అయితే ఓటింగ్ అప్పీల్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది అనంట. ఆమె ఓటింగ్ అప్పీల్ అయితే చేసుకోబోతుంది. అండ్ ఇంకొక మెయిన్గా చెప్పుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అని అంటే, అమ్మాయిలదే డామినేషన్ అంటే ఆ అమ్మాయిలది డామినేషన్ స్టార్టింగ్ అంతా అమ్మాయిలది డామినేషన్ చేశారు. నిన్న ఏదైతే టాస్కులు జరిగినాయో, నిన్న ఏదైతే షూటింగ్ కంప్లీట్ అయిందో, నిన్నటి వరకు షూటింగ్లో ఉన్న దాంట్లో ఓవరాల్గా అబ్బాయిలు కూడా ఇంప్రెస్ అయ్యారు అంట. అబ్బాయిలతో కూడా చాలా బాగా కంటెంట్ అనేది వచ్చింది. సో ఓవరాల్గా అందరూ కలిసి మనకు అవుట్పుట్ అనేది బాగా వచ్చింది. నిన్న ఎపిసోడ్లో అయితే ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు అని కాకుండా గట్టిగా ఆడారు అనమాట. అది నిన్న గెస్ అంటే ఫేక్ ఆర్ రియల్ అనే ఒక టాస్క్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఒక గ్రూప్ తోటి ఒక టాస్క్ ఇచ్చారు అనంట. సో ఇలా చాలా వరకు అంటే ఎంత ఇంపాక్ట్ అంటే, ఇప్పుడు గేమ్లో ఎలిమినేట్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు గెలిచిన వాళ్ళు కాకుండా ఎలిమినేట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, నెక్స్ట్ గేమ్లో వచ్చేసరికి వాళ్ళే సంచాలక. బిగ్ బాస్ ప్యాటర్నే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా అదే క్లియర్గా అదే ప్యాటర్న్ని తీసుకొచ్చేసి ప్రతి సిచ్యువేషన్ కూడా ప్రతి టాస్క్ కూడా మనం ఆల్రెడీ బీబీలో చూసినట్టుగానే, బీబీలో ఉన్నట్టుగానే ఇక్కడ డిజైన్ చేసి ఆ టాస్క్లను వీళ్ళతో ఆడిపిస్తున్నారు అనంట. ఇది క్లియర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇద్దరు అమ్మాయిలు బాగా ఓవర్ చేస్తున్నారని చెప్పాను కదా, ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు అంటే దమ్ము శ్రీజ అండ్ అనుషారత్నం. వీళ్ళిద్దరు మరీ ఓవర్గా అంటే ఒక సెలబ్రిటీ అంటే అరే మనమే తోపు మనమే తురుము, ఈ ఎక్కువ ఓవర్ థింకింగ్, ఓవర్ స్మార్ట్, ఆ స్టేజ్ల మీద కూడా ఆ కంటెస్టెంట్స్తో కూడా కొంచెం ఓవర్గా అడ్జస్ట్ చేయడము, చాలా ఎక్కువగా బిహేవ్ చేస్తున్నారు. అంటే మేమే సెలబ్రిటీసు, మేమే తోపు, ఇక సెలబ్రిటీస్ హోదా కంటే ఎక్కువగా బిహేవ్ చేస్తున్నట్టుగా బయట పబ్లిక్ టాక్ అనమాట. ఇది నా పర్సనల్ టాక్ కాదు, ఎందుకంటే ఆ రేంజ్లో వేయాల్సిన అవసరం లేదు. జడ్జెస్ తోటి కూడా ఒక రేంజ్లో మాట్లాడడము, ఒక డిఫరెంట్, ఇప్పుడు మన ఏదైతే నవదీప్ గారు మాట్లాడారో ఆ కైండ్ ఆఫ్ మాటలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి అంట. అది మనకు తెలిసిన చిన్న ఇన్ఫో అనమాట. సో అలాంటివి వచ్చినాయి. సో వీళ్ళిద్దరు దమ్ము శ్రీజ అనుషారత్నం వీళ్ళిద్దరు మరీ ఓవర్గా ఎక్స్ప్రెండ్ అయిపోతారు, ఓవర్గా ఎగ్జైట్ అయిపోయి మేమే తోపులు, మాకు ఇన్స్టాగ్రామ్లో ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇలాంటివి కూడా చాలా నడుస్తున్నాయంట. సో ఓవరాల్గా బిగ్ బాస్లో ఎలా జరిగిందో మనం కూడా వీళ్ళని కూడా అగ్ని పరీక్షల కంటెస్టెంట్స్ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు అనంట. సో అది ఎంతవరకు కరెక్టా కాదో తెలీదు. బట్ ఇక ఇంకోటి ఏంటంటే, ఇందులో కూడా లవ్ ట్రాక్ నడిపిస్తున్నారంట. మన ఎవరు డెనిన్ పవన్ ఎవరో ఉన్నారు కదా మనోడు, అండ్ ఈ వీడియో లీక్ కూడా చేశారు అనమాట అనుషారత్నం. ఈయన పులిహోర రాజా వీళ్ళతో పులిహోర కూడా కలుపుతున్నారంట. లవ్ ట్రాక్ ఎంతవరకు అది నిజమా కాదో తెలీదు. బట్ దమ్ము శ్రీజ కానీ ఈ అనుషారత్నం వీళ్ళు ఓవర్ ఎక్సైట్మెంట్, ఓవర్ యాక్షన్, కొంచెం ఓవర్ బిల్డప్ ఇస్తారు కదా, ఆ కైండ్ ఆఫ్ వేలో ఖచ్చితంగా వీళ్ళైతే చేస్తున్నారు అనేది అయితే మనకు తెలిసింది. అండ్ ఇంకొకటి ఎక్కడ మాట్లాడుకోవాలి అంటే, ఈ ఎవరైతే శ్వేతా శెట్టి ఉన్నారో అండ్ కలికి అనే అమ్మాయిని చూసారా, ఆమె కూడా చాలా గట్టిగానే ఆడుతున్నారంట.
ఈ నెంబరింగ్ టాస్క్లో ఎంత ఏదైనా కూడా మనం ఇప్పుడు నెంబర్తో సంబంధం లేకుండా మనం ప్రజెంటేషను మనం ఆడియన్స్కి ఏ విధంగా రీచ్ అవ్వగలుగుతాము అనే దాని మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి అది కొంచెం ఆ స్మార్ట్ ప్లే అయితే కల్కి ఆడుతున్నాయి అన్నట్టుగా తెలిసింది. అండ్ ఇంకొకటి మన అబ్బాయిలు మన ఎవరు మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు చూసారా, ఆయన కూడా కొంచెం ఏంటంటే ఓ రేంజ్లో ఆఫ్ సైడ్ గుండు కొట్టించుకొని మరీ టాప్ 15లోకి వచ్చాడు, అగ్రెసివ్గా ఉన్నాడు, మస్తు ఉన్నాడన్న. ఫస్ట్ ఏం ఆడలేదంట, నిన్న షూటింగ్లో అయితే కొంచెం గట్టిగానే ఆడాడు అనంట నాకు తెలిసింది. అదేంది అంటే మనోడు గట్టిగా ఆడుతున్నాడు అంటే ఓపెన్ అప్ అయ్యాడు అనే దాని మీద ఒక స్ట్రాటజీ అనుకున్నాడో ఏందో తెలీదు. ఫస్ట్ అంతా కామ్గా ఉండి తర్వాత అంతా ఫైర్ లాగా ఆడాడు అని చెప్పేసి ఏదో ఒకటి మనకైతే తెలిసింది. అండ్ కొంతమంది ఏంటంటే అసలు మనకు సంబంధమే లేనట్టుగా ఉంటున్నారు అండ్ టాస్క్లలో కూడా. అలాంటి వాళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేశారు అండ్ ఈసారి 9 to 9 తీసుకొస్తారా, సెలబ్రిటీస్ కూడా రావడానికి భయపడుతున్నారు. ఇలాంటి చాలా ఏమంటారు మిస్టరీస్ మధ్య బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. అండ్ కొంతమంది ఆల్రెడీ పేర్లు అయితే చెప్పాను, సో అందులో నుంచే రాబోతున్నారు. కొంతమంది కన్ఫర్మేషన్ కూడా ఆల్మోస్ట్ 99% వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మన ఇన్స్టా ఫాలో అవ్వండి, భాస్కర్ మేకల అని ఉంటుంది. సో మొత్తానికి ఓవరాల్గా అగ్ని పరీక్ష షో హిట్ 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 అనుకోవచ్చా, లేదు అని అంటే టెలికాస్ట్ అయ్యేలోపు ఫట్ అని చెప్పేసి అనుకోవచ్చా తెలియదు. నాకు తెలిసినంత వరకు ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నట్టుగానే ఆ సింటమ్స్ అయితే వస్తున్నాయి. బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ మనకు ఇచ్చిన ఇన్ఫో ప్రకారంగా అయితే ఈసారి షో అదిరిపోతుంది. ఎందుకంటే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన అగ్ని పరీక్ష ఆటోమేటిక్గా బిగ్ బాస్ మీద డబల్ హైప్ ఉంటుంది. ఆ రేంజ్కి బిగ్ బాస్ తీసుకెళ్ళాలి. అండ్ ఈ ప్లానెట్స్ ఉన్నాయి కదా, 9 ప్లానెట్స్ లాగా అదే థీమ్ ఉండబోతుంది. అండ్ సెట్ వర్క్ కూడా ఆల్రెడీ రివీల్ చేశారు. సెంధిల్ కుమార్ దాన్ని సెట్ వర్క్ చేస్తున్నారు. డైరెక్షన్ కూడా నాగార్జున గారి ప్రోమోస్ డైరెక్షన్ కూడా మనోడే చేశాడు అని అంట. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్. అండ్ అభిజిత్ మళ్ళీ గుడ్ లెగ్ అనుకోవచ్చా, మనోడు అడుగు పెట్టాడు. ఈసారి సీజన్ ఇట్రా అనేటట్టు ఉంది. కంటెస్టెంట్స్ని బట్టి ఉంటుంది ఆ ముచ్చటేంది అనేది. సో మొత్తానికి ఈరోజు అగ్ని పరీక్షలో జరిగే లీక్స్ కంటే ఈ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనే నా ఉద్దేశం, అంతకుమించి ఏం లేదు. సో మొత్తానికి అనుకున్న దానికంటే ఎక్కువగానే హైప్ వచ్చింది, అనుకున్న దానికంటే షో బెటర్మెంట్గా వచ్చింది అనేది అయితే అనుకోవచ్చు. సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్